ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు రివర్స్ టెస్ట్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయగానే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, పర్ 6 హామీలను ప్రజల ముందుకు వచ్చిన టీడీపీ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. అయితే ఎవరు ఊహించిన విధంగా టీడీపీ పార్టీ ఒంటరిగా 134 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం కూటమి 164 స్థానాల్లో విజయఢంకంగా మోగించింది. అయితే వీటిలో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రజలపై టీడీపీ వాడిన ప్రధాన అస్త్రం సూపర్ 6. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో సూపర్ 6 అమలు ఎప్పటి నుంచి షురూ అవుతుందనేది హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా తన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన అన్న చంద్రబాబు మాటపైన నిలబడతారా అన్న అనుమానాలు కూడా రేగుతున్నాయి. ఈ క్రమంలో సూపర్ 6లో ప్రధాన హామీ అయిన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్కు సంబంధించిన కీలక చర్చ నడుస్తుంది. అయితే నిజంగా నెరవేరుస్తారా లేదా అనేది చంద్రబాబును అయితే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నెరవేరిస్తే అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా నేలుకుంటారని చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.